సోమనాథం అనే రాజు తన ప్రజల పట్ల సంక్షేమం పట్ల చాలా శ్రద్ధ వహించేవాడు. ముఖ్యంగా తన రాజ్యంలో ఉన్న పేదలు ఎలా జీవిస్తున్నారో స్వయంగా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే ఎవరికి అనుమానం కలగకుండా సామాన్యుల మారువేషంలో వెళ్ళి అందరి ఇంటిని పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. రాజు ప్రతిరోజు రాత్రివేళ మారువేషంలో ఒక పేదవాడి ఇంటికి వెళ్ళేవాడు. అక్కడ వారు పెట్టిన సాధారణ భోజనం తిని వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకునేవాడు. మరుసటి రోజు వారికి తెలియకుండా రహస్యంగా కొంత డబ్బు పంపించి వారిని ఆదుకునేవాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని రాజు కఠినమైన ఆజ్ఞ జారీ చేసేవాడు. రాజు చేసిన ఈ రహస్య పని గురించి అంతఃపురంలో పనిచేసే ఒక సేవకుడి ద్వారా సోమన్న అనే పేదవాడికి తెలిసిపోయింది. రాజు ఏ రోజు తన ఇంటికి వస్తాడో కూడా సోమన్నకు తెలుసుకున్నాడు. మామూలు గంజి పచ్చడి మెతుకులు పెట్టే వాళ్ళకే రాజు అంత డబ్బు ఇస్తుంటే తాను గొప్ప విందు భోజనం పెడితే ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తాడని ఆశపడ్డాడు. రాజును మెప్పించి ఎక్కువ ధనం పొందాలని ఆశతో సోమన్న బయట అప్పు చేశాడు. ఆ డబ్బుతో రకరకాల వంటలు, పిండి వంటలతో కూడిన భారీ విందు భోజనం సిద్ధం చేయించాడు. రాజు మారువేషంలో సోమన్న ఇంటికి రాగానే తన దగ్గర ఏమీ లేనట్టు నటించకుండా గొప్పగా వడ్డించాడు. సోమన్న వడ్డించిన విందు చూసి రాజు ఆశ్చర్యపోయాడు. సాధారణంగా పేదవాడి ఇంట్లో ఇంత గొప్ప భోజనం ఉండదు. అంటే ఇతను పైకి పేదవాడిలా నటిస్తున్నాడు, కానీ లోపల చాలా ధనం దాచిపెట్టి ఉన్నాడు అని రాజు భావించాడు. రాజుకు సోమన్న మీద జాలి కలగడానికి బదులుగా అనుమానం కలిగింది. మరుసటి రోజు తెల్లవారగానే రాజు తన కోశాధికారిని పిలిచి సోమన్నకు భారీ పన్ను విధించమని ఆదేశించాడు. పేదవాడినని సహాయం అందుతుందని ఆశించిన సోమన్న తన దురాశ పట్ల ఉన్నది పోయింది. లేని పన్ను భారం నెత్తిమీద పడడంతో లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టాడు. నీతి ఉన్నదానితో సంతృప్తి చెందాలి. అతి ఆశ ఎప్పుడు నష్టానికే మిగులుస్తుంది.